హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మాన్యా. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఫోర్త్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా హౌస్ నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. ఇక హౌస్ లో టోటల్ 10 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. అయితే నిన్న మనం ప్రోమో బట్టి అబ్జర్వ్ చేస్తే ఫిఫ్త్ వీక్ నామినేషన్స్ అనేవి హౌస్ మేట్స్ ఫోటోని ఫైర్ లో వేసి నామినేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫిఫ్త్ వీక్ నామినేషన్స్. యాజ్ పర్ ప్రోమో కనుక మనం అబ్జర్వ్ చేస్తే మణికంఠ ఇద్దరిని నామినేట్ చేయడం జరిగింది, నైనిక అలాగే యష్మిని. ఇక సీత మణికంఠని నామినేట్ చేస్తే యష్మి కూడా మణికంఠని నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నైనిక నబీల్ని నామినేట్ చేయడం జరిగింది. సో ఇది మనకి ప్రోమోలో చూపించింది. ఇప్పుడు చూస్తే మాత్రం నామినేషన్స్లోకి టోటల్ 6 కంటెస్టెంట్స్ అయితే వచ్చారు. సో నిఖిల్, విష్ణుప్రియ, నాగమణికంఠ, నైనిక, నబీల్ అలాగే ఆదిత్య ఓం. సో ఈ ఆరుగురికి కూడా ఖచ్చితంగా ఈ రోజు నైట్ నుంచి ఓటింగ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అయితే నాగ్ సార్ అయితే మనకి అనౌన్స్ చేశారు స్టేజ్ పైన ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎలా పెడతారంటే మండే నైట్, ట్యూస్డే అలాగే వెడ్నెస్డే. సో ఈ 3 days ఓటింగ్ టాలీ చేసి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ లో పెడతారంటూ న్యూస్ అయితే వస్తూ ఉంది. సో మరి ఈ 6 కంటెస్టెంట్స్ కి కూడా మరి కొంతసేపట్లో ఓటింగ్ పోల్స్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట అన్అఫీషియల్ గా. అయితే అన్అఫీషియల్ గా ఓటింగ్ ఓపెన్ అయిన తర్వాత ఎవరు డేంజర్ జోన్ లో ఉంటారు, ఎవరు సేఫ్ జోన్ లో ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మిడ్ వీక్ ఎలిమినేషన్ కి, అసలు సీక్రెట్ రూమ్ ఉంటుందా ఉండదా అనేది, ఇలాంటి విషయాలన్నీ మన ఛానల్లో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ 8 తెలుగు అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.